జై భారత్ జై జై భారత్. ప్రేమైన మిత్రులారా, తిరుమలదేవి నమస్కారములు. ఈరోజు వీడియోలో కొబ్బరి చెట్టు గురించి మాట్లాడుకుంటూ మన చిన్న ఇంటి ఆవరణలో పెంచుకోవడంలో సాధక బాధకాలు చెప్పుకుందాము. మన పండుగలకు కావలసిన వస్తువులలో మొదట గుర్తుకు వచ్చే కైంకర్యాలు అరటిపళ్ళు, కొబ్బరికాయ, తమలపాకులు మొదలైనవి. చాలామందికి కొబ్బరి చెట్టు ఇంట్లో పెంచుకోవడం ఇష్టమే, కానీ పెంచుకోవడానికి ఆలోచిస్తారు. కొబ్బరి అత్యంత పౌష్టికత అందించే ఆహారం. కొబ్బరి చెట్టు, కొబ్బరికాయ అనేక విధాలుగా మనకు ఉపయోగపడతాయి. ఉదయం లేవగానే కొబ్బరి ఆకుతో నోరు శుభ్రపరుచుకుని కొబ్బరి ఈనెలతో తయారు చేసిన చీపురు కట్టతోటి నేల శుభ్రపరుచుకోవడం మనకి ఆనవాయితీ. శుభకార్యాలకు అలంకరణగాను, పెళ్లి పందిరి తయారు చేయడంలోనూ కొబ్బరాకులు మనం ఉపయోగిస్తాం. ఇవి మంచి గాలిని, చక్కని కంటికి ఇంపైన రంగుని కలిగిస్తాయి. కొబ్బరి చెట్టులోని ప్రతి భాగము మనకు ఉపయోగపడేదే. కొబ్బరి చెట్టుతో భారతీయుల అనుబంధం అతి పురాతనమైనది. మన దేశంలో విరివిగానే దొరుకుతాయి, కానీ విదేశాల్లో ఉన్నవారికి, ముఖ్యంగా అమెరికా వంటి దేశాల్లో ఉన్నవారికి కొబ్బరికాయ లభ్యత కొంచెం కష్టమే. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, మనం కొంతకాలం కొబ్బరి తినకపోతే దాన్ని అరిగించుకోవడం శరీరానికి అలవాటు తప్పుతుంది. కొబ్బరి తింటే అరగలేని స్థితికి పూర్తిగా వచ్చేస్తాము. ఇది నేను చాలామంది దగ్గర గమనించాను, అందుకనే చెప్తున్నాను. మనకు పడకపోతే కొద్ది కొద్ది పరిణామంలో తీసుకోండి, లేదా కొబ్బరి పాలు రూపంలో తీసుకోండి. కొబ్బరిలో కాస్త నీళ్లు పోసి గ్రైండ్ చేస్తే కొబ్బరి పాలు తీసుకోవచ్చు. ఆ పాలతో పెరుగు కూడా తయారు చేసుకోవచ్చు. మనం మామూలుగా వాడే గేదె పెరుగు కంటే కూడా ఈ కొబ్బరి పాలతో తయారు చేసిన పెరుగు చాలా మంచిది. కొబ్బరి చెట్టులోని ప్రతి భాగము మనకు ముఖ్యమైనదే. కొబ్బరి పూర్తిగా పర్యావరణ హితకరమైనది. కొబ్బరికాయల్లో నీళ్లు, తెల్లని గుజ్జు అత్యంత ఆరోగ్యకరమైనవి, పౌష్టికత కలిగించును. తీపి పదార్థాలతో కలిపిన పచ్చిమిరపకాయ వంటి కారం పదార్థాలతో, అల్లము వంటి, లవంగము, యాలకుల వంటి వాటితో కూడా కొబ్బరి సరిగా ఇమిడిపోతుంది. తీపి వడపప్పు, కారపు వడపప్పు, ఈ రెండిటికి కూడా కొబ్బరి కలుపవచ్చు. ఉడకపెట్టిన కొబ్బరి కంటే పచ్చి కొబ్బరి తినడం ఆరోగ్యానికి ఎంతో మేలు. పచ్చి కొబ్బరిలో కాపర్, సెలీనియం, పొటాషియం, మెగ్నీషియం, జింక్, ఫ్లోరేట్, విటమిన్ సి ఇలా అనేక పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. ఇంకా యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలు కూడా ఉన్నాయి. ఇన్ని మంచి లక్షణాలు కలిగిన పచ్చి కొబ్బరిలో ఎటువంటి ప్రయోజనాలు ఉన్నాయో చూద్దాం. పచ్చి కొబ్బరికి కొలెస్ట్రాల్ తగ్గించే గుణం ఉంది. పీచు పదార్థం అధికంగా ఉండడం వల్ల జీర్ణ సమస్యలను నిరోధిస్తుంది. జీర్ణ వ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తుంది. వ్యాధి నిరోధక శక్తిని పెంపొందిస్తుంది. ఐరన్ పుష్కలంగా ఉండడం వల్ల పచ్చి కొబ్బరి రక్తహీనతను అరికట్టి హిమోగ్లోబిన్ స్థాయిని పెంచుతుంది. మనలోని ఒత్తిడిని, ఆందోళనని తగ్గించి మనకు ఉపశమనం కలిగిస్తుంది పచ్చి కొబ్బరి. సైన్స్ పరంగా చూస్తే కొబ్బరికాయ పండా, డ్రై ఫ్రూటా, కాయ, ఏ తరగతికి చెందుతుంది అని ఆలోచిస్తే కొబ్బరికాయ ఒక పండు. కొబ్బరి చెట్టులోని చిన్న చిన్న పువ్వులు, అందులోని అండాశయము కొబ్బరికాయగా రూపాంతరం చెందుతుంది. కొబ్బరికాయను పాతితే చెట్టు వస్తుంది. కొబ్బరి కొమ్మలు శాఖలుగా పెరగకుండా ఏకకాండంగా పెరుగుతుంది. ఇందుకు కారణం దాని కాండంలో ఉండే కణజాలం ప్రత్యేకమైనది. దానిలోని స్క్లెరెన్కైమా ఫైబర్స్ వల్ల శాఖలుగా కాకుండా కేవలం నిలువుగా పెరుగుతుంది. స్క్లెరెన్కైమా ఫైబర్స్ ఉన్న చెట్లన్నీ కూడా ఈ విధంగానే పొడవుగా పెరుగుతాయి. లేత కొబ్బరి చెట్టు కాండాన్ని తింటే మన శరీరంలోని వేడిని తీసేస్తుంది. కొన్ని చెట్లను దీనికోసమే ప్రత్యేకంగా పెంచుతారు. ఈ లేత కాండాన్ని గుండ్రంగా కట్ చేసి 10-20 రూపాయలకు అమ్ముతుంటారు. మీకు ఎక్కడన్నా బజార్లో కనిపిస్తే తప్పకుండా తీసుకోండి.
ప్రస్తుతం భూమికి దగ్గరగా ఉండే హైబ్రిడ్ రకాలు వచ్చాయి. ఎక్కువ మంది వాటిని పెంచుకుంటున్నారు. పొడుగుగా ఉండే చెట్ల విషయానికి వస్తే పైనుండి కొబ్బరి గెల దింపేవారు దొరకడం లేదు. మామిడికాయలు దెబ్బ తగలకుండా కోసేవారికి, కొబ్బరికాయలు దింపేవారికి ప్రస్తుతం హై డిమాండ్ ఉంది. యువతకు అటువంటి వాటి మీద ఆసక్తి ఉండడం లేదు. అంతటి శ్రమపడే శక్తి కూడా నేటి యువతలో లేదు. అందుకని కాయ దింపేవారు దొరకక పైనుండి వాటంతట అవి పడినప్పుడే భద్రపరుచుకుంటున్నాను. కొబ్బరి బొండం కింద పడినప్పుడు దాదాపు పూర్తి కాయ తయారయ్యాకే కింద పడిపోతుంది. దానిపైన ఉన్న పీచు సులభంగా తీయడానికి సింపుల్గా ఉండే ఒక పరికరాన్ని నేనిప్పుడు చూపించబోతున్నాను. దీన్ని నేను ఫ్లిప్కార్ట్లో కొన్నాను. దీని ధర 300 నుండి 2100 వరకు ఉంది. నేను అన్నిటికంటే తక్కువ ధర 400లో తీసుకున్నాను. డెలివరీ ఛార్జెస్తో కలిపి 450 అయ్యింది. ధరలన్నీ కొద్దిగా వేరుగా ఉన్నా కానీ బేసిక్ డిజైన్ మాత్రం అన్నిటికీ ఒకే విధంగా ఉంటుంది. పైన ఈటల్ లాంటివి 2 ఉంటాయి. అందులో ఒకటి కదులుతూ ఉంటుంది. దానికి ఒక లివర్ అటాచ్ అయి ఉంటుంది. కింద ఫుట్ ఉంటుంది. ఫుట్ స్టాండ్ ఉంటుంది. ఎక్కువ ధర ఉన్నవి ఫైన్ డిజైన్తో ఉండవచ్చు. అంటే పైన ఉన్న ఈట లాంటిది షార్ప్గా పెద్దగా ఉండవచ్చు. అంతేకాకుండా ఫుట్ స్టాండ్ కొంచెం బరువు ఎక్కువ ఉండి ఈ ఎక్విప్మెంట్ కదిలిపోకుండా ఉండవచ్చు. ఈజీగా పని చేసుకోవచ్చు. అదర్వైజ్ అన్ని ధరలకు ఇదే పద్ధతిలో డిజైన్ ఉంటుంది. స్త్రీలకు ఈ పీచు తీయడం కొద్దిగా కష్టమే. కొన్ని కాయలు తీసాక అలవాటవుతుంది. ముందుగా ఫుట్ స్టాండ్ మీద కాలు పెట్టి ఎక్విప్మెంట్ కదలకుండా నొక్కి పెట్టాలి. తర్వాత బొండం ఈటల భాగంలో పైన ఉంచి కొద్దిగా గట్టిగా నొక్కాలి. నాకు అలా గట్టిగా నొక్కడం, ప్రెస్ చేయడం కష్టమైంది. అందుకని పైనుంచి సుత్తితో కొట్టాను. అంతేకాదు కాయలో పిలక వచ్చే భాగం మెత్తగా ఉంటుంది కనుక నేను దాన్ని మొదట ఉపయోగించాను. పిలక వచ్చే భాగంలో ఈటల మీద కొబ్బరి బొండం పెట్టి లివర్ని గట్టిగా పైకి లాగాలి. అప్పుడు హస్క్ లూజ్ అయ్యి వచ్చేస్తుంది. కొబ్బరి చెట్టు ఉంటే ఈ హస్క్ రిమూవర్ మనకి కాయ ఒలుచుకోవడానికి ముఖ్యంగా ఉపయోగపడుతుంది. కొబ్బరి చెట్టు నుండి వచ్చే వేస్ట్ మెటీరియల్ అత్యంత ముఖ్యమైనది. దీన్ని కాల్చడం కానీ పారేయడం కానీ చేయకండి. ఇది గార్డెనింగ్కి చాలా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ వీడియోలో ఈ వేస్ట్ మెటీరియల్ని, ఇప్పుడు నేను తీసిన కోకోనట్ హస్క్ నేను ఎలా ఉపయోగించబోతున్నానో చూపిస్తాను. నాకు తెలిసిన ఈ 4 మాటలు మీతో పంచుకుంటూ ఇవి మీకు ఉపయోగపడగలవని భావిస్తూ మీ వద్ద నుండి సెలవు తీసుకుంటున్నది నమస్కారములతో తిరుమలదేవి. జై భారత్ మాత. జై జై భారత్ మాత.